ఆర్థిక మాంద్యం రాబోతా ఉంది. రూపాయి విలువ పూర్తిగా పడిపోయే పరిస్థితులు వచ్చేసాయి. ఎగుమతులు లేవు, దిగుమతులు ఉండవు. మరి పెట్రోల్ రావడం పోవడం ఇవన్నీ మరి ముఖ్యంగా ఒక్క విషయాన్ని చెప్పదలుచుకున్నాను. భారతదేశ స్వతంత్ర దేశం, సౌభ్రాతృత్వం, మరి అటువంటి భారతదేశం ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూలు ఉన్నప్పుడు కొందాగా ఉండిపోయాం. మొన్న మన్మోహన్ దాకా మరి నెల రోజులు పర్మిషన్ ఇస్తున్నానని ట్రంప్ చెప్పడం బాధాకరం, సిగ్గుచేటు భారతదేశానికి, భారతదేశ అధినేతలకి. నితీష్ కుమార్ నాకు బాగా తెలుసు. ఆయన ఎవరు అంటే మీకు తెలియకపోవచ్చు. నితీష్ కుమార్ ఒక బలిజ కులానికి సంబంధించినవాడు. కాపు కులానికి, నాకు కులాల గురించి పూర్తి అవగాహన ఉంది కాబట్టి చెబుతున్నాను. బాగా ఎదిగాడు, లల్లు ప్రసాద్ని ఎదిరించాడు, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. చివరికి నాకు అనిపిస్తాం, నేను ఊహించాను, 3 సంవత్సరాల నాడే ఊహించాను ఇది జరుగుతుంది అని. నితీష్ కుమారు లొంగిపోయాడు భారతీయ జనతా పార్టీకి. ఒక ముఖ్యమంత్రి అయింది, తల ఉంచుకొని మొన్న మీరు చూసారో లేదో నామినేషన్ పేపర్లు వేస్తున్నాడు, పక్కనే ఒక ఆయన కూర్చొని వెయ్యి అంటున్నాడు. భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ని ఎట్ట కబళిచ్చిందో అదేవిధంగా బీహార్ను కూడా మింగైపోతున్నారు. ఇది గమనార్హం. ఇది జరగబోయేటువంటి భవిష్యత్తు. మరి చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే. ఈరోజో రేపో అప్పుడే పెద్ద పెద్ద టీవీ ఛానల్లో వెళ్తున్నాడని చెప్పేస్తున్నారు, వాళ్ళ ఛానల్సే చెప్తున్నారు. ఇవి అన్నిటికీ కారణం కొందరి బలహీనతలు కూడా కారణం. మరి నాకైతే మా మిత్రుడు, మా తిరుపతి మిత్రుడు 1 సంవత్సరం కాలం రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటాడన్న నమ్మకం లేదు. భారతీయ జనతా పార్టీ మింగేసినా మింగేస్తుంది ఆయన్ని. నితీష్ కుమార్ని మింగినట్టే ఈయన్ని మింగేదానికి అవకాశాలు 90% ఉన్నాయి. ఎవరు ముఖ్యమంత్రో ఏందో అయితే నాకైతే తెలియదు. కేసీఆర్ కుటుంబం 11 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా అనుభవించారు. మరి ఏముంది కడపలో? ఏమన్నా సాధించారా? ఒక్క సంస్థన్నా, ఒక్కటన్నా, ఒకటి చేశారని చెప్పుకునే దానికి ఏమైనా ఉందా? నేను తిరుపతిలో బయలుదేరాను, ప్రయాణం చేస్తే ఈ పక్క చూస్తే ఏమీ లేదే కడపలో. 11 సంవత్సరాల్లో సాధించిన ప్రగతి ఏంది? ఏమీ నాకు కనపడటం లేదు. మరి చిన్న కుటుంబాల్లో పుట్టి సంపన్నులుగా ఎదిగారు. మా చంద్రబాబు నాయుడు కూడా చిన్న ఒక నిరుపేద కుటుంబంలో పుట్టాడు, బిలియనీర్ అయ్యాడు, లేకుంటే కాబోతున్నాడు. మరి మరీ చిన్న కుటుంబంలో పుట్టినటువంటి వైఎస్ఆర్ కూడా వాళ్ళ కుటుంబం బిలియనీర్ల జాబితాల్లో చేరిపోయినారు. దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు సంపన్నమైనటువంటి ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు గారు. కరుణానిధి కొడుకు కంటే సంపన్నుడు. ఓయమ్మో, ఎలా వచ్చిందో నాకైతే తెలీదు. పోనీలే. మరి జగన్మోహన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రులనే కాదు, ముఖ్యమంత్రులు అందరికంటే సంపన్నుడు. ఎలా వచ్చాయి? అయినా నాకెందుకు, వాళ్ళ పని వాళ్ళది. మరి ఈ విధంగా వైఎస్ఆర్ కుటుంబం, మరి ఆయన చంద్రబాబు నాయుడు వీళ్ళిద్దరు కలిసి దాదాపుగా 20-30 సంవత్సరాల పైనే ఉన్నారు ముఖ్యమంత్రులుగా. అటు చిత్తూరు జిల్లాకు కానీ, ఇటు కడప జిల్లాలకు కానీ వాళ్ళు చేసిన ప్రగతి నాకేం కనపడటం లేదు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.